ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 7వ తారీఖు లగాయతు 13వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. మరీ ముఖ్యంగా మేష రాశి యందు 4 గ్రహాల తాలూకు కూటమి కొనసాగుతూ ఉన్నది. రవి, రాహు, గురు, బుధుల యొక్క సంచారం మేషరాశి యందు ఉండగా, మిథున రాశి యందు శుక్రుని యొక్క సంచారం, 10వ తారీఖు లగాయతు కర్కాటక మందు కుజుని యొక్క సంచారము, అలాగే తులారాశి యందు కేతువు, అలాగే కుంభరాశి యందు శనేశ్వరుడు ఉండగా, ఈ వారంలో చంద్రగ్రహం వృశ్చికం, ధనస్సు, మకర రాశుల్లో ఆయన యొక్క సంచారాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాశి యందే 4 గ్రహాలు సంచరిస్తూ ఉండడం, వారం యొక్క ప్రారంభంలో అష్టమ చంద్రునితోటి ప్రారంభమవుతూ ఉండడం, అలాగే అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఈ రాశి వారికి ఉండడం వల్ల చాలా వరకు గ్రహాలు ప్రతికూలంగానే కనబడుతున్నాయి. శనేశ్వరుడు మాత్రం లాభస్థానమందు యోగిస్తూ ఉన్నారు. అలాగే వారం చివరిలో అనగా గురు, శుక్ర, శనివారాల్లో మాత్రం చంద్రబలం కొంతమేరకు ఈ రాశి వారికి ఉపయోగపడుతూ ఉన్నది. వెరసి ఈ రాశి పరిస్థితి కనుక చూస్తే లాభశని యొక్క అనుకూలత మినహా మిగతా గ్రహాలని ప్రతికూలత కనబడుతూ ఉన్నది. కాబట్టి ప్రతి పనిలోనూ కొంత ఆటంకం అన్నది చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉన్నది. అలాగే పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సాయశక్తులా మనం చాలా వరకు కష్టపడి పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా ఉన్నతాధికారులతోటి, మన పై అధికారులతోటి కొన్ని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. శరీరం చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది. దేహార్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. అలాగే బుధుడు జన్మరాశి యందు సంచారం చేస్తూ ఉన్నప్పుడు కూడా బుద్ధి చాంచల్యం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబానికి దూరంగా కాలాన్ని గడపవలసి రావడము, లేదా కుటుంబానికి తగినటువంటి సమయాన్ని మనం వెచ్చించలేకపోవడం వల్ల వచ్చేటువంటి చిన్న చిన్న సమస్యలతో కూడా ఈ రాశి వారు బాధపడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అధికమైనటువంటి శ్రమ, అధికమైనటువంటి డబ్బు ఖర్చు కూడా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నది. మరీ ముఖ్యంగా అర్ధాష్టమ కుజుడు ఎప్పుడైతే ఈ రాశి వారికి ప్రారంభం అవుతారో 10వ తారీఖు లగాయతు భాగ్యహానిర్భయం క్రూరం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత మరింత డబ్బు ఖర్చు అయ్యి కొంత మనకుండేటువంటి ఆర్థిక పరిస్థితుల గురించి ఒక రకమైనటువంటి ఆందోళన చెలరేగేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. దాదాపుగా 8 గ్రహాలు ప్రతికూలతంగా ఉండేటువంటి ఈ వారంలో మేషరాశి వారు ఏ ముఖ్యమైనటువంటి పనిని కూడా ప్రారంభం చేయకుండా ఉండడం అన్నది చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా ఉద్యోగ మార్పు లేదా ప్రయాణాలు, విహారయాత్రలు లాంటివి ఏమైనా మనం ప్లాన్ చేసుకుని ప్రణాళికాబద్ధంగా ఉన్నట్టయితే వాటిని కొంత వాయిదా వేసుకోవడం అన్నది ఈ వారంలో ప్రత్యేకించి చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ గ్రహాల తాలూకు దృష్టి 7వ స్థానం మీద ఉండడం వల్ల దాంపత్య జీవనంలో చెలరేగేటువంటి చిన్న చిన్న మాట పట్టింపులతోటి కూడా కొంత మానసిక ప్రశాంతత అనేది లోపించడానికి అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ వారంలో మేషరాశి వారి యొక్క పరిస్థితిని చూస్తే మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది, డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగ, వృత్తి, వ్యాపారాదుల్లో అధిక మోతాదులో శ్రమ మనం పెట్టవలసి ఉంటుంది. మరీ ముఖ్యంగా మాటకి సంబంధించినటువంటి విరోధాలు వస్తాయి. బంధువులతోటి మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య పరిస్థితుల మీద కూడా చాలా వరకు ఈ రాశి వారు శ్రద్ధను పెడుతూ ఉండాలి. మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది మిశ్రమమైన కాలం. విద్యార్థులకు కూడా ఇదంత అనుకూలంగా లేదు. స్త్రీలకు కూడా ఈ గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. కాబట్టి ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ వారం గురుపాదుకా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్టయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి.
మరీ ముఖ్యంగా ఈ రాశికి 12వ స్థానమందు రవిగ్రహం కానీ, రాహువు, అలాగే బుధుడు, గురుగ్రహాల యొక్క స్థితి చాలా వరకు ప్రతికూలకంగా ఉన్నది. అయితే 2వ స్థానమందు ఉన్నటువంటి శుక్రగ్రహం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. ఆయన మీ రాశ్యాధిపతి. అలాగే 10వ తారీఖు లగాయితూ కుజగ్రహం తాలూకు అనుకూలమైనటువంటి స్థితిగతుల వల్ల ఆ గ్రహం కూడా యోగిస్తూ ఉన్నది. అలాగే చంద్రబలం కూడా ఈ రాశి వారికి ఉండడంతో వెరసి దాదాపుగా 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి వల్ల ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొనబోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అధికమైనటువంటి ఆర్థిక భారం, డబ్బు ఖర్చు ఈ వారంలో కొంత ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అది కూడా శుభమూలో వ్యయశ్చైవః, శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ధార్మిక కార్యక్రమాలకు కానీ, తీర్థయాత్రలకు కానీ, వివాహాది శుభ కార్యక్రమాలకు కానీ, సంతానానికి సంబంధించినటువంటి విషయాలకు కానీ, లేదా మరేదైనా శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, అలాగే కొంత మంచి వాటికి ధనాన్ని పెట్టి, అది ఉదాహరణకి ఏ వాహనం కొనుక్కోవడానికో మనం లోన్ తీసుకుని ముందుకు వెళ్ళడం, మనకి వాహన సౌఖ్యం రావడం ఇత్యాది వాటి ద్వారా కొంత ధనం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు వృషభ రాశి వారికి ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. వారం యొక్క ప్రారంభంలో మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది, మనోల్లాసం ఉంటుంది. ఉద్యోగ విషయ వ్యవహారాలలో అనుకూలతలు ఈ వారం ప్రస్ఫుటంగా ఈ రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. 2వ స్థానమందు శుభగ్రహమైనటువంటి రాశ్యాధిపతి శుక్రుని యొక్క సంచారం ఉండడం కూడా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా మీ యొక్క మాట తీరు మారుతూ ఉంటుంది. 10 మందిని ఆకర్షించేటువంటి విధంగా, ఆకట్టుకునేటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. గతంలో చేసినటువంటి తప్పుల్ని మీరు వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు. దీనివల్ల మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యుల తాలూకు సహకారం ఉంటుంది, బంధువర్గం తాలూకు సహకారం ఉంటుంది. కొత్తగా ఆదాయ మార్గాలు పెరిగేటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. నిత్యం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, సంతోషభూయిష్టమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారంలో ముఖ్యంగా చెప్పుకోదలిసి వచ్చినప్పుడు కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. తప్పితే మిగతావన్నీ కూడా కొంత అనుకూలతలే కనబడుతూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల రీత్యా కొంత అధికమైనటువంటి శ్రమ ఉన్నప్పటికీ మనోల్లాసం ఉంటుంది. కొంత మనం కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత ఊరటగా ఉండొచ్చు. మరీ ముఖ్యంగా 12వ స్థానంలో ఈ విద్యాకారకుడైనటువంటి గురువు ఉండడం వల్ల కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ శుక్రానుకూలత వల్ల మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీల తాలూకు గ్రహగతులు కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సమస్యలు తగ్గి, మరీ ముఖ్యంగా సోదరీ వర్గాలతోటి ఉండేటువంటి సమస్యలు తగ్గడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా యోగ్యమైనటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి. ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని మనం మిథున రాశి వారికి చెప్పుకోవచ్చును. మరీ ముఖ్యంగా గత సంవత్సరం ఆగస్టు దగ్గర నుండి పీడిస్తూ ఉన్నటువంటి కుజగ్రహం తాలూకు పీడ ఈ వారం తొలగిపోబోతూ ఉన్నది 10వ తారీఖు లగాయితూ. ఆ కుజుని యొక్క పీడ తొలగిపోవడం, రవి, బుధ, రాహు, గురు గ్రహాల తాలూకు అనుకూలమైనటువంటి స్థితిగతులు, శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం, చంద్రబలం ఉండడం, వెరసి 6 గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉండడం, ప్రతికూలించేటువంటి గ్రహాలు పెద్ద ఎక్కువగా లేకపోవడం వల్ల అన్నింటా కూడా శుభకరమైనటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. మంగళదాయకంగా ఉంటుంది. వివాహాది శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఇంట్లో కానీ, బంధువర్గంలో కానీ వివాహాది శుభ కార్యక్రమాలు, లేదా మనసుకి ఆనందాన్ని కలిగించి 10 మంది ఒక చోటికి చేరేటువంటి మంచి కార్యక్రమాలు, తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాలతోటి మానసిక ఉల్లాసం అన్నది మిథున రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం లభించడం, ఇప్పటివరకు చేస్తున్నటువంటి కృషికి ఫలితంగా మంచి ఉద్యోగం లభించడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి మంచి శుభవార్తలు రావడం, మనం చేసేటువంటి ఉద్యోగాల్లో, మనం చేసేటువంటి వృత్తిలో
ఎదుగుదల కనిపించడం అనేటువంటి అంశాలు మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కొంత ఆత్మస్థైర్యం అన్నది పెరుగుతూ ఉంటుంది, మానసిక ఉల్లాసం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో పదోన్నతి లేదా ఉద్యోగం మారడం ద్వారా వచ్చేటువంటి ఆర్థిక లాభంతో ఈ రాశివారు ఆనందపడుతూ ఉంటారు. నూతన గృహలాభము, నూతన భూలాభము, అలాగే నూతన వాహన సౌఖ్యం కూడా ఈ రాశివారికి కలగడానికి అవకాశం అధికంగా ఉన్నది. అంతేకాకుండా మంచి కార్యక్రమాలు చేస్తారు. 10 మంది ఆదర్శంగా తీసుకునేటువంటి విధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మలుచుకోగలుగుతారు. శాంత స్వభావులుగా ఉంటారు. మంచి మాటకారిగా మీరు మంచి పేరు తెచ్చుకోగలుగుతారు ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితి వల్ల. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఉద్యోగ రంగంలో కీలకమైనటువంటి మార్పులు చేస్తారు. తద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ వ్యాపారంలో మార్పులు చేయడానికి కానీ ఈ వారం చాలా వరకు కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఇది కలిసి వస్తుంది. విద్యార్థులకి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా యోగ్యమైనటువంటి గ్రహగతులుగా మనం చెప్పవచ్చును. మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పటి నుండే రాయబోయేటువంటి ప్రతి పరీక్షలోనూ కూడా మంచి ఫలితాలు సాధించడానికి ఈ గ్రహస్థితి చాలా వరకు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఉండేటువంటి దాంపత్య సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ లేదా ఇతరత్రా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా అవి తగ్గించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. బంగారం లేదా ఈ సువర్ణాభరణాలు లేదా మనకి సంబంధించినటువంటి శరీర వస్త్ర అలంకరణలకి సంబంధించినటువంటివి లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వెరసి మిథున రాశి వారి యొక్క గ్రహగతులు ఈ వారం చాలా ఉత్తమంగా గోచరిస్తూ ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆది సోమవారాలుగా మనం చెప్పుకోవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాశియాత్తు దశమ కేంద్రంలో 4 గ్రహాల యుతి, జన్మరాశి యందు కుజుని యొక్క సంచారం ప్రారంభమవుతూ ఉండడం, అష్టమంలో శనేశ్వరుడు తన యొక్క వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉండడం, వ్యయమందు శుక్రగ్రహం తాలూకు ఫలితాలు. దీనివల్ల ఈ రాశి వారికి ఆర్థికమైనటువంటి స్వేచ్ఛ ఉండదు. గతంలో చాలా ఆర్థిక స్వేచ్ఛని కలిగి ఉన్నటువంటి ఈ రాశి వారు ఈ వారం చాలా లోభత్వాన్ని చూపుతారు. ₹1 ఖర్చు పెట్టడానికైనా సరే ఆలోచన చేసేటువంటి విధంగా ఈ గ్రహగతులు ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. అలాగే కొంతలో కొంత అనవసరమైనటువంటి ఖర్చు అని తెలిసినప్పటికీ కొన్ని వాటికి డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, అలాగే శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగరీత్యా ఒడిదుడుకులు రావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి ఈ గ్రహస్థితి వల్ల. ఒకవేళ అనుకోని సంఘటనల్లో ఉద్యోగం కోల్పోయినా కూడా కొంత మిత్రులు లేదా తెలిసిన వాళ్ళ ద్వారా ఉద్యోగం లభించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉన్నది. దశమ కేంద్రంలో ఉన్నటువంటి దిగ్బల రవి మీకు రిఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఇవ్వగలుగుతారు. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఒడిదుడుకులు వచ్చినప్పటికీ భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏవి కూడా ఈ రాశి వారికి ఉండవు. అయితే అష్టమ స్థానంలో శనేశ్వరుడు నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం అన్నది శాస్త్రం. మరీ ముఖ్యంగా చేసినటువంటి లేదా తలపెట్టినటువంటి ప్రతి కార్యములోనూ ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం అన్నది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రతి దానికి మనం పక్కవారి మీద ఆధారపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రతిదానికి కూడా మనకి నచ్చినా నచ్చకపోయినా కొంతమంది వ్యక్తుల్ని మనం వాళ్ళని పొగడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీ అంత వాళ్ళు లేరు, మీరు లేకపోతే మేము లేమనేటువంటి మాటలు అవి మన మనసుకి నచ్చకపోయినా వాళ్ళ ఎదుట వాళ్ళని పొగుడుతూ మాట్లాడవలసినటువంటి సందర్భాలు కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కొన్ని నచ్చనటువంటి పనులు చేయవలసి వస్తుంది. మన ఇప్పుడున్నటువంటి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా మనం ఈ పని చేయాలి అనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు, ఫలితం తక్కువగానే వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ఉద్యోగ మార్పుకి అంత సరైనటువంటి గ్రహస్థితి కాదు కాబట్టి ఉద్యోగ మార్పు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయడం ఉత్తమమైనటువంటి సూచన. కుటుంబ పరిస్థితులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ కొంతమేరకు ఈ వారం కూడా కనబడుతూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. దాంపత్య జీవనంలో చిన్న చిన్న సమస్యలు కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలంగా చెప్పవచ్చును.
ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. భాగ్యస్థానమందు ఉన్నటువంటి గురుగ్రహం, లాభమందు శుక్రుడు, ఈ వారంలో ఉన్నటువంటి చంద్రబలం వెరసి 3 గ్రహాలు ఈ రాశికి అనుకూలిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నటువంటి సింహరాశి వారికి వ్యయకుజుని యొక్క దోషం కొంత అధికంగా బాధించడానికి అవకాశం ఉంటుంది. దేహపీడ మన క్లేశం అన్నారు. మరీ ముఖ్యంగా శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుజగ్రహం 12వ స్థానమందు సంచరిస్తూ ఉన్నప్పుడు స్థానభ్రంశం జరగడానికి అవకాశం ఉంటుంది. అనగా మనం ఉన్నటువంటి స్థానాన్ని వదిలిపెట్టి వేరే స్థానంలో నివసించవలసి రావడం. ఇది వృత్తి ఉద్యోగాల రీత్యా అయి ఉండొచ్చు, లేదా ఏదైనా మనం ప్రయాణాల రీత్యా రకరకాలైనటువంటి ప్రాంతాల్లో నివసించడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే గురుబలం యొక్క ప్రభావం చేత ఈ కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పటికీ శుభమూలకమైనటువంటి ప్రయాణాలు, అనగా ధార్మిక తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానానికి సంబంధించినటువంటి ప్రయాణాలు, అలాగే 12వ ఇంట కుజుడు ఉన్నప్పుడు జరిగేటువంటి ఖర్చు కూడా శుభమూలకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. అనగా విరాళాల రూపంలో భగవంతుడికి మనం సమర్పణ చేయడం, లేదా వివాహాది శుభకార్యక్రమాలకి మనం ధనాన్ని ఖర్చు పెట్టడం, వాహనాల కొనుగోలు, ఇళ్ళు, భూములు, స్థలాలు కొనుగోలు, ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈ సింహరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అలాగే వృత్తి ఉద్యోగాల రీత్యా ఒడిదుడుకులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పుకి ఇది మంచి సమయంగానే చెప్పుకోవచ్చును. ప్రయత్నం చేస్తే కొంత మంచి ఉద్యోగాలు లభించడానికి ఈ రాశి వారికి అవకాశం ఉన్నది. కుటుంబ పరిస్థితులు ఒక కొలిక్కి రావడానికి ఇంకా సమయం పడుతుంది. కుటుంబ సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా దాంపత్య జీవనంలో ఉండేటువంటి ఇబ్బందులు కానివ్వండి, లేదా కుటుంబ సభ్యుల తాలూకు ఆరోగ్య విషయాలు కానివ్వండి, కొంత కలవర పెట్టడానికి అవకాశం ఉన్నది. మరీ ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతత అన్నది ఈ రాశి వారికి చాలా తక్కువగా ఉంటుంది. ఈ వారం కూడా అదే మాదిరిగా మానసిక ప్రశాంతత లోపించేటువంటి పరిస్థితులు సింహరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఇది మంచి సమయమే. విద్యార్థులకి సమయం బాగున్నది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా గ్రహగతులు చాలా వరకు అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. చాలా వరకు భాగ్యస్థానమందు గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం, అలాగే కుజగ్రహం 12వ ఇంట సంచారం చేస్తూ ఉండడం వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడా వాటిని దాటి ముందుకు వెళ్ళడానికి కావలసినటువంటి మానసిక స్థైర్యము, ఆలోచన శక్తి, వివేక జ్ఞానం వీటన్నిటినీ కూడా గురుగ్రహం మీకు ప్రసాదిస్తూ ఉంటారు. వ్యాపార పరంగా ముందుకెళ్ళడానికి కూడా కొంత మంచి సమయంగానే చెప్పుకోవచ్చును. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యారాధన విశేషించి చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం ద్వారా వ్యయస్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క దోషం పరిహారం అవుతుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ వారం నుండి కుజుని యొక్క అనుకూలమైనటువంటి స్థితిగతుల వల్ల, అలాగే చంద్రబలం తాలూకు శుభ ఫలితాల వల్ల, శనేశ్వరుని తాలూకు అనుకూలమైనటువంటి స్థితిగతుల వల్ల కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు ఈ వారం ఎదుర్కోవడానికి అవకాశాలు ఉన్నాయి. శనికుజులు షష్టాష్టమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పుడు, శనేశ్వరుడు కుజుడు 2 గ్రహాలు ఈ రాశికి అనుకూలిస్తూ ఉన్నప్పుడు, ఒకరు లాభస్థానమందు, ఒకరు షష్ఠస్థానమందు, మరీ ముఖ్యంగా రుణబాధలు తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రుబాధలు తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత కొద్ది కాలంగా ఏ ఒక్క అవకాశం కోసమైతే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామో, ఏ అవకాశం అయితే మనకు వస్తే జీవితంలో మనం సెటిల్ అవ్వడానికి మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అని భావిస్తూ ఉన్నామో,
అటువంటి అవకాశం అన్నది ఈ వారం లభించడానికి అవకాశం ఉన్నది. జీవితంలో కొంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు ఈ గ్రహస్థితి ద్వారా మీకు లభ్యమవుతాయి. అలాగే ఆర్థికంగా బలాన్ని పుంజుకోవడానికి ఇందాక చెప్పుకున్నట్టు ఈ రుణబాధలు తగ్గుముఖం పట్టడానికి మీకు కావలసినటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తుంది ఈ గ్రహస్థితి. సో లాభస్థానమందు కుజుడు ధైర్యానికి కారకుడు. ధైర్య సాహసాలను ప్రదర్శించి కొన్ని నిర్ణయాలను తీసుకుని వాటిని అమలుపరిచి వాటిలో విజయాన్ని సాధిస్తారు. అలాగే రోగబాధలు తగ్గించడానికి కూడా కుజశనుల యొక్క స్థితిగతులు కారణమవుతాయి. అయితే ప్రత్యేకించి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే 4 గ్రహాలు ఉన్నాయో వాటి ద్వారా అధికమైనటువంటి శారీరక శ్రమ, అధికమైనటువంటి డబ్బు ఖర్చు, చెడ్డ పేరు, సమాజంలో మన మీద దుష్ప్రచారం జరుగుతూ ఉండడం, దాన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర సరైనటువంటి పరిస్థితులు, సరైనటువంటి తెలివితేటలు లేకపోవడం, వీటి ద్వారా కొంత ఇబ్బందులు రావడానికి కూడా ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. వెరసి ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతున్నా దానికి సంబంధించినటువంటి ఆదాయం కుజగ్రహం ద్వారా లభిస్తుంది. అలాగే రుణబాధలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా కొన్ని ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు వస్తాయి. వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా మనం మంచి ఫలితాలను సాధించగలుగుతాం. కుటుంబ పరిస్థితులు కూడా అభివృద్ధిలో ఉండడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే శరీరం అలసిపోతూ ఉంటుంది, ఏదో ఒక అనారోగ్య సమస్య బాధిస్తూ ఉంటుంది. ఈ గ్రహాలు 2 రకాలైనటువంటి ఫలితాలు, 4 గ్రహాలు అష్టమంలో ఉన్నాయి కాబట్టి ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. కానీ మిగతా గ్రహాల వల్ల అవి తగ్గుముఖం పడతాయి అనేటువంటి విషయం ఈ వారంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. అంటే ఏదైనా రోగం వచ్చినా రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది అని దీని అర్థం. విద్యార్థులకి గ్రహస్థితి కొంత ప్రతికూలంగానే ఉన్నది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి అంత ఉపయుక్తంగా లేదు. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి కొంత ప్రతికూలంగానే ఉంది అని మనం చెప్పుకోవచ్చును. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై రుద్రకవచాన్ని పారాయణ చేస్తూ ఉండడం, ఉమామహేశ్వర స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు సప్తమ స్థానంలో కేంద్రీకృతం అవడం అన్నది ప్రధానమైనటువంటి సమస్య. అందులో కేవలం ఒక గురుబలం మాత్రమే ఈ రాశి వారికి ఉన్నది. పంచమ శనేశ్వరుడు మిశ్రమమైనటువంటి ఫలదాత. అలాగే కుజుని యొక్క మార్పు కూడా ఈ రాశి వారికి అంత ఉపయుక్తంగా ఉండదు. దశమ కేంద్రంలో కుజుని యొక్క సంచారం వృత్తి ఉద్యోగాల మీద మాత్రం ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహస్థితి వల్ల ఈ వారంలో ప్రత్యేకించి సోమవారం సాయంత్రం వరకు ఉండేటువంటి పరిస్థితుల వల్ల మాట పట్టింపులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుభోజనం దేహజాడ్యం అన్నారు. బద్ధకం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని కూడా వాయిదా వేసుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా భోజన సౌఖ్యం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. అంటే దీనివల్ల మన ఇంట్లో ఉన్నటువంటి భోజనం తినలేక బయట తిండి తినవలసి రావడం, అది మనకి నచ్చినా నచ్చకపోయినా కొంత బయట తిండి తినడం ద్వారా కొంత మనం అనుకున్నటువంటి స్థాయిలో భోజన సౌఖ్యాన్ని పొందలేకపోవడం అన్నది ఈ గ్రహస్థితి వల్ల జరుగుతుంది. తర్వాత సోమవారం రాత్రి లగాయితూ బుధవారం రాత్రి వరకు ఉండేటువంటి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల్లో కొంత విజయాన్ని సాధించడానికి, అలాగే మనసుకి నచ్చినటువంటి వ్యక్తులతోటి సంభాషించడానికి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము, మిత్రులు, సత్సంగము ఏర్పాటు చేసుకోవడానికి కొంత అవకాశం ఉంటుంది. దైవ దర్శనాలు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం, వివాహాది శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. అలాగే జీవిత భాగస్వామితో ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. మరి ముఖ్యంగా కుటుంబానికి సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. తద్వారా కుటుంబంతో కాలక్షేపం చేయడం, వారితోటి సంతోషంగా గడిపేటువంటి పరిస్థితులు ఈ వారంలో తులారాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల రీత్యా ఉద్యోగంలో ఉండేటువంటి ఈ రాశి వారికి ఇది కొంత మిశ్రమమైనటువంటి ఫలితమే. శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఈ దశమంలో కుజగ్రహం యొక్క సంచారం ప్రారంభమైన దగ్గర నుండి, అనగా 10వ తారీఖు దగ్గర నుండి ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పుల వల్ల కొంత ఇబ్బంది పడడానికి కూడా అవకాశం ఉంటుంది. కొంత అధికమైనటువంటి శ్రమ, మనం ఉదాహరణకి డే షిఫ్ట్లో పనిచేస్తే అది నైట్ షిఫ్ట్ మనకి వేయవలసి రావడం, లేదా ఎక్కువ సమయం ఉద్యోగంలో గడపవలసి రావడం అనేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి.
అలాగే వ్యాపారస్తులకి ఇది మిశ్రమమైనటువంటి కాలము. విద్యార్థులకు మాత్రం కాలం అంత అనుకూలంగా లేదు. గురుబలం ఉన్నప్పటికీ కూడా కొంత గ్రహస్థితి మారాలి. ప్రస్తుతం ఉన్నటువంటి గురుబలం రీత్యా చదువుకోవడానికి వాటికి ఇబ్బంది ఉండదు, ఏకాగ్రత మాత్రం కొంత లోపిస్తూనే ఉంటుంది. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉంటాయి. బంగారము, అలాగే వస్తువులు, వస్త్రాలు ఇటువంటివి కొనుగోలు చేయగలుగుతారు. ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపగలుగుతారు. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. షష్ఠ స్థానమందు రవిగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం పూర్తి స్థాయిలో అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే జన్మరాశి సంచారంతో చంద్రుని యొక్క గ్రహగమనం ప్రారంభం కాబోతూ ఉన్నది. చాలా కాలంగా పట్టి పీడిస్తూ ఉన్నటువంటి అష్టమ కుజుని యొక్క దోషం ఈ రాశి వారికి తొలగిపోయినది. అర్ధాష్టమ శని, అష్టమ కుజుని వల్ల గత వారాల్లో ఎక్కువగా ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మికమైనటువంటి సంఘటనలు, అలాగే మరీ ముఖ్యంగా శారీరక పీడ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ వారం లగాయితూ కుజగ్రహం యొక్క మార్పు ద్వారా, అలాగే ఈ చంద్రుని యొక్క బలము, మిగతా గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల ప్రత్యేకించి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో మనకి ఏమైనా సర్జరీలు జరిగినా, లేదా దెబ్బలు తగిలినా, లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చినా ఇప్పుడు ఈ వారంలో వాటి రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. తొందరగా దాని నుండి కోలుకోగలుగుతారు, ఆరోగ్యాన్ని బాగు చేసుకోగలుగుతారు. అలాగే ఒక క్రమబద్ధమైనటువంటి ప్రణాళికా విధానంతో జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఉదయాన్నే వ్యాయామం చేయడం అని, లేదా మనం తీసుకునేటువంటి ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా కొంత మన జీవన పద్ధతిని క్రమబద్ధీకరించుకునేటువంటి ప్రయత్నం ఈ వృశ్చిక రాశి వారు చేస్తారు. ఆలోచన పద్ధతుల్లో చాలా మార్పులు వస్తాయి. అలాగే శత్రువుల్ని వీళ్ళు చూసేటువంటి విధానంలో కూడా చాలా మార్పు వస్తుంది. మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు, మాట ద్వారా ప్రబలినటువంటి విద్వేషాలు, ద్వేషపూరితమైనటువంటి కక్షలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. కోపం చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారు. ప్రతి నిర్ణయాన్ని కూడా ఆచితూచి తీసుకోవాలి అని చెప్పి ఈ వారంలో అనుకుంటారు. వారం యొక్క ప్రారంభంలో సోమవారం రాత్రి వరకు మానసిక ప్రశాంతత ఉంటుంది. మరీ ముఖ్యంగా మనసు ఉల్లాసంగా మనం అనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి విధంగా ప్రణాళికతోటి ముందుకు సాగగలుగుతూ ఉంటారు. రకరకాలైనటువంటి వృత్తి ప్రవృత్తులతో ఉన్నటువంటి వారు ఆయా వృత్తి ప్రవృత్తులన్నీ కూడా మంచి మార్గంలో సాగడాన్ని కొంత చూసి ఆనందించగలుగుతారు. కానీ కుటుంబ పరిస్థితులు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అయితే అర్ధాష్టమ శని దోషం ఉన్నప్పటికీ శుక్రగ్రహం అనుకూలిస్తూ ఉండడం వల్ల దాసదాసి జన పరివారం ఉంటారు. అంటే ఇప్పటివరకు మనం కష్టపడుతూ ఉన్నటువంటి కష్టాన్ని మనతో పాటు పంచుకోవడానికి కొంతమంది వ్యక్తులు ఉంటారు. దాని ద్వారా మన ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది, మనం చేయవలసినటువంటి పని తగ్గుతుంది, ఆ శ్రమ తగ్గుతుంది, కొంత సుఖవంతమైనటువంటి జీవనం అన్నది మనకి కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ప్రధానంగా ఆర్థిక లాభం కూడా కనబడుతూ ఉన్నది. ఈ కుటుంబ పరిస్థితులే, మన కుటుంబ సభ్యులు కొంచెం మనకి వ్యతిరేకంగా ప్రవర్తించడం అన్నది మినహా ఈ వారంలో అన్నీ కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ వారం అనుకూలమైనటువంటి సమయమే. అలాగే స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాలన్నీ కూడా అభివృద్ధి పదంలో ఉండబోతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రధానంగా చేయవలసినటువంటి దేవతారాధన గనక మనం చూస్తే కాలభైరవాష్టక పఠనం, కాలభైరవుణ్ణి ప్రత్యేకించి మంగళవారం నాడు, ఆదివారం నాడు ఆరాధన చేస్తూ ఉండడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా గురుబలం ఉన్నది ఈ రాశి వారికి, చాలా గొప్పది. అలాగే శని బలం ఉన్నది. అయితే అష్టమ కుజుని యొక్క సంచారం అన్నది ఈ వారంలో ఈ రాశి వారిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశంగా మనం చెప్పొచ్చు. పంచమ స్థానంలో ఉండేటువంటి బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు ప్రతికూలుగా ఉన్నారు.
పంచమంలో ఉండేటువంటి రవిరాహువులు కూడా కొంత ప్రతికూలకంగా ఉన్నారు. అయితే దీనివల్ల జరిగేటువంటి విషయాలు ఏంటంటే శని బలం గురుబలం ఉండడం ద్వారా ఆర్థికంగా ఈ రాశి వారికి జీవితంలో ఎదుగుదల అన్నది సంభవిస్తుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, ఆదాయ మార్గాన్ని పెంచుకునేటువంటి విధంగా కొన్ని కొత్త అవకాశాలు అన్నవి ఈ రాశి వారికి వస్తాయి. అయితే ఆ అవకాశాల్లో కొన్నిసార్లు మనకి నచ్చినటువంటివి ఉంటాయి, నచ్చనటువంటివి కూడా ఉంటాయి. పంచమ స్థానంలో ఉండేటువంటి రవిరాహువుల యొక్క యుతి దేహాలస్యం మనస్తాపం క్వచిద్రవ్యం అన్నారు. ఆలస్యం అంటే బద్ధకం చాలా ఎక్కువగా ఉండడం, మనకు వచ్చినటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవడంలో కొంత అలసత్వాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. దీని ద్వారా కొన్ని అవకాశాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనసుకి ఒక్కొక్కసారి నచ్చనటువంటి పనులు కూడా చేయవలసి వస్తుంది ఈ రవిరాహువుల యొక్క స్థితిగతుల వల్ల. ధనురాశి వారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ గురుని వల్ల శని వల్ల వచ్చేటువంటి అవకాశాలు అవి మనకి నచ్చినవైనా నచ్చకపోయినా సమయానుకూలత బట్టి మనకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి వాటిని అందిపుచ్చుకుని ముందుకు వెళ్ళడం అన్నది చెప్పదగినటువంటి సూచన. కుటుంబ సభ్యుల తాలూకు సహకారం అన్నది చాలా తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దాంపత్య జీవనంలో ఉండేటువంటి చిన్న చిన్న ఎడబాట్లు, చిన్న చిన్న సమస్యలు కూడా మన యొక్క ఆత్మస్థైర్యాన్ని, మానసిక ప్రశాంతతని దెబ్బతీయడానికి అవకాశం ఉంటుంది. ఇక అష్టమ కుజుని యొక్క దోషం ఈ వారం దగ్గర నుండి ఏర్పడినటువంటి పరిస్థితుల వల్ల శారీరక పీడ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే శరీరం అలసిపోతూ ఉండడం, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసి రావడం, ఆకస్మికమైనటువంటి విషయాలు మనకి జరుగుతూ ఉండడం అనేటువంటి అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. నిద్రాసౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం ఆలోచనలతోనే గడుపుతూ ఉంటారు. వ్యర్థంగా సమయాన్ని వృధాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. కార్యరూపం దాల్చినటువంటి ఆలోచనల వల్ల జీవితంలో ఉపయోగం ఉండదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిజ జీవితంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళవలసిందిగా ఈ రాశి వారికి సూచన. విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. అయితే ఈ గురుబలం శని బలం ఉండడం వల్ల కొన్ని ప్రత్యేకమైనటువంటి అదృష్ట మార్గాల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తులకి ఇది మంచి సమయం. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉద్యోగ మార్పుకి ఇది సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి ఈ సమయం కలిసి వస్తుంది. అలాగే స్త్రీలు కూడా చాలా లాభపడేటువంటి అంశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా స్త్రీలకి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. వారు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. వ్యాపారం వారి పేరు మీద ఉంటే అభివృద్ధి పదంలో ఉంటుంది. అలాగే వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యము, బంగారం లాంటి ఆభరణాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ధనురాశి వారు ఈ వారం ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. అష్టమ కుజదోష నివారణ కోసమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అభిషేకం చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలిన నాటి శని దోషం ఉన్నది. మొన్నటి వరకు కుజగ్రహం ఈ రాశి వారికి అనుకూలిస్తే ఇప్పుడు ఆయన మిశ్రమమైనటువంటి ఫలదాతగా ఉన్నారు. భృగు షట్క దోషం అనేటువంటి కొత్త దోషం ఈ రాశి వారికి వచ్చినది. అర్ధాష్టమ రవి దోషం, అర్ధాష్టమ రాహు దోషం, అర్ధాష్టమ గురు దోషం ఉన్నాయి. ఉండవలసిన అన్ని దోషాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే దీనివల్ల ఈ రాశి వారికి వచ్చేటువంటి సమస్యలే చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి బుధగ్రహం, చంద్రగ్రహం ఈ 2 గ్రహాలు యోగించడం ద్వారా మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతని ఈ 2 గ్రహాలు తగ్గించలేవు. కాబట్టి ఈ వారం కూడా కొంత క్లిష్టమైనటువంటి సమయంగానే మనం మకర రాశి వారికి చెప్పవచ్చును. అయితే దాంపత్య జీవనంలో వచ్చేటువంటి సమస్యలు, కుటుంబ సంబంధిత వ్యవహారాల్లో మీకుండేటువంటి అస్పష్టత ద్వారా ఈ వారం కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. మనం ఎటు చెప్పాలి, ఎవరికి మనం సపోర్ట్ చేయాలి అనేటువంటి ధోరణి మీకు వస్తుంది. కుటుంబ సభ్యుల తాలూకు గొడవల్లో లేదా ఒకరినొకరు ఏదైనా దూషించుకుంటూ ఉన్నటువంటి సందర్భాలని ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోవలసినటువంటి పరిస్థితులు మకర రాశి వారిలో ఉంటాయి. అయితే ఈ అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ రాహు యొక్క దోషాల వల్ల 4 కాళ్ళ జంతువుల వల్ల ప్రత్యేకించి కొన్ని సమస్యలు ఈ రాశి వారికి వస్తాయి. కాబట్టి చతుష్పాద జంతువుల ద్వారా వచ్చేటువంటి సమస్యలు మనం వాటి నుండి దూరంగా ఉండడానికి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రయాణాలు వాయిదా పడుతూ ఉండడము, మనం అనుకున్నటువంటి స్థాయిలో
మనం పెర్ఫామ్ చేయలేకపోవడం, అంటే మన యొక్క స్కిల్స్ కానీ, మనం మాట్లాడేటువంటి విధానం కానీ, లేదా మనం రాసేటువంటి పరీక్ష కానీ, లేదా మనం దేని గురించైనా ప్రిపేర్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆ స్థలంలో మనం ఎక్కడైతే మన యొక్క ప్రతిభను చూపించాల్సి వస్తుందో అక్కడ మనం అనుకున్నటువంటి స్థాయిలో మన యొక్క ప్రతిభ బయటికి రాకపోతూ ఉండడం, ఏదైనా మర్చిపోతూ ఉండడం, లేదా మనం ఓవర్ ఎగ్జైట్మెంట్, ఓవర్ యాంగ్జైటీతో వచ్చేటువంటి సమస్యలు మకర రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబం యొక్క సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మనం చెప్పినటువంటి మాటను ఎవరూ కూడా లెక్క చేయకుండా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఉద్యోగంలో అధిక మోతాదులో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి. ఈ బుధగ్రహం చంద్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల మాత్రం కొన్ని లౌకికమైనటువంటి వ్యవహారాలని విజయంగా ముందుకు తీసుకెళ్లగలుగుతూ ఉంటారు. కొంతలో కొంత సోమవారం రాత్రి వరకు మానసిక ప్రశాంతత అన్నది ఈ రాశివారిలో ఉన్నది. తిరిగి శుక్ర శనివారాల్లో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా వరకు ప్రతికూలంగానే ఉంటుంది. స్త్రీలకి మాత్రం ఈ మకర రాశికి సంబంధించినటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగము వ్యాపారం చేసేటువంటి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉండి మంచి అభివృద్ధిలో ఉండడానికి కారణమవుతుంది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ వారంలో ప్రధానంగా ఈ కుంభరాశి వారికి కుజుని యొక్క బలం అన్నది ఏర్పడుతూ ఉన్నది. షష్ఠ కుజుని తాలూకు శుభ ఫలితాలు, పంచమ శుక్రుని తాలూకు శుభ ఫలితాలు, తృతీయ రవి తాలూకు యోగ్యమైనటువంటి ఫలితాలు, అలాగే చంద్రబలం వెరసి 4 గ్రహాల అనుకూలతల మధ్య చాలా మంచి ఫలితాలు రానున్నాయి. అయితే జన్మరాశి సంచారంలో ఉన్నటువంటి శనేశ్వరుడు, మిగతా గురుబలం లేకపోవడం, తృతీయ స్థానంలో ఉండేటువంటి మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ ఈ వారం చాలా మానసిక ప్రశాంతతతోటి కుంభరాశి వారికి వెళ్తుంది. వారం యొక్క ప్రారంభంలోనే చంద్రబలం ఉండడం వల్ల మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, మనసుకి నచ్చినటువంటి వ్యక్తులతో సంభాషణం, అలాగే బంధువులని, మిత్రులని, ఆత్మీయుల్ని కలుసుకోవడం, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం, ధార్మిక కార్యక్రమాలు, తీర్థయాత్రలు లాంటి వాటిలో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. చాలా కాలం తర్వాత మన వ్యక్తులు, మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు, లేదా మన ఆనందానికి కారణమయ్యేటువంటి వ్యక్తులను కలుసుకోవడం ద్వారా మనసు ప్రశాంతతను పొందుతుంది. అలాగే శత్రుబాధలు, రుణబాధలు, రోగబాధలు తగ్గుముఖం పట్టడానికి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా చాలా వరకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగ మార్పుకి కానీ, ఉద్యోగంలో కొంత ఎదుగుదలకి మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నము కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. ఏలినాటి శని వల్ల బద్ధకము, మరీ ముఖ్యంగా పనుల్లో ఆటంకము అనేటువంటిది కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కార్య సాధనకి మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. అలాగే తృతీయ స్థానమందు ఉన్నటువంటి రవిగ్రహం ఆరోగ్యానికి కారణమవుతారు, ఆనందానికి కారణమవుతారు, ప్రతినిత్యము కూడా ఉల్లాసంగా ఉండడానికి, ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి, ఈ వారంలో ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితికి చేరడానికి కావలసినటువంటి కొన్ని అవకాశాలు మనకు రానున్నాయి. తద్వారా ధనాన్ని సంపాదించుకునేటువంటి మార్గాలు పెరుగుతాయి. తద్వారా గతంలో చేసినటువంటి రుణబాధలు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఉద్యోగ మార్పు లేదా ఉద్యోగంలో పదోన్నతి లేదా ఇంక్రిమెంట్ల ద్వారా కొంత ధనాన్ని ఎక్కువగా సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార రంగం బాగుంటుంది. అలాగే విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు లాభపడతారు. వారు చేసేటువంటి వృత్తి ఉద్యోగాలన్నీ కూడా అభివృద్ధి పథంలో నడవబోతూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే ఈ వారం అన్ని రంగాల్లో కూడా మంచి ఫలితాలు కుంభరాశి వారికి రానున్నాయి. కుంభరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై కాలభైరవాష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా
ఈ రాశి వారికి ఉండేటువంటి అర్ధాష్టమ కుజుని యొక్క దోషం తొలగిపోయినది. అలాగే ఈ రాశి వారికి బుధబలం, గురుబలం, రాహుబలం ఉన్నది. చంద్రబలం ఈ వారం సోమవారం రాత్రి లగాయతూ వారాంతం వరకు చంద్రబలం ఉన్నది. అది చాలా గొప్ప యోగంగా మనం చెప్పుకోవచ్చును. అలాగే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత మధ్యలో కూడా ఈ శుక్రగ్రహం మరింత బలంగా ఈ రాశి వారికి మంచి ఫలితాలని ఆయన ఇవ్వనున్నారు. ఏలినాటి శని యొక్క బాధ వల్లే కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. అయితే ఏలినాటి శని యొక్క బాధ వల్ల అధికమైనటువంటి డబ్బు ఖర్చు, కొంత శరీరం అలసిపోతూ ఉండడం, అనవసరమైనటువంటి ప్రయాణాలు, వీటి ద్వారా శనేశ్వరుడు ఇబ్బంది పెడితే ఆర్థికంగా ఎప్పుడూ లోటు రాకుండా గురుగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలు చేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి పురోగతి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే ప్రయాణాలు, మరీ ముఖ్యంగా దేవాలయాల యొక్క సందర్శనం, పుణ్యనిధి స్నానాలు ఈ రాశివారు చేయగలుగుతారు. మరీ ముఖ్యంగా ఆర్థికంగా ఏర్పడినటువంటి లోటును భర్తీ చేయగలుగుతారు. గతంలో చేసినటువంటి రుణబాధలు తగ్గించుకోగలుగుతారు. గతంలో కోల్పోయినటువంటి ఉద్యోగాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నటువంటి ఒడిదుడుకు తగ్గుముఖం పట్టించుకొని మరలా ఉద్యోగంలో సానుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పరచుకోబోతూ ఉన్నారు మీనరాశివారు. వాహన సౌఖ్యం కనబడుతూ ఉన్నది. కొత్త వాహనాల యొక్క కొనుగోలు, భూములు, గృహాల యొక్క కొనుగోలు, బంగారు ఆభరణాలకి సంబంధించినటువంటి కొనుగోలు, నూతన వస్త్రాలంకరణకి సంబంధించినటువంటి కొనుగోలు కనబడుతూ ఉన్నది. అలాగే లగ్జరీ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువుల మీద ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఈ మీనరాశి వారిలో ఉన్నాయి. క్రమబద్ధమైనటువంటి జీవనానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. బద్ధకాన్ని మనం వదిలిపెట్టాలి, ప్రణాళికాబద్ధంగా జీవనాన్ని సాగించాలి అనేటువంటి దృక్కోణంలో ఉదయాన్నే లేవడం, వ్యాయామం చేయడం, మన పనులన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసుకోవడానికి సక్రమమైనటువంటి ప్రణాళికలను ఏర్పరచుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉన్నది. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్ళతోటి ఉండేటువంటి, అంటే మరీ ముఖ్యంగా తోబుట్టువులతో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం బట్టి మానసిక ప్రశాంతతతోటి ఉండేటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవచ్చును. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల ఉన్నది. వ్యాపారం లాభించబోతూ ఉన్నది. విద్యార్థులకు కాలం పూర్తిగా అనుకూలంగా ఉండబోతూ ఉన్నది. స్త్రీలకి మరీ ముఖ్యంగా ఆర్థిక ప్రగతి, అనారోగ్య సమస్యల బాధ నుండి విముక్తి కనబడుతూ ఉన్నది. అన్ని రకాలుగా ఈ వారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. శని యొక్క పీడ మనం తగ్గించుకోగలిగితే తద్వారా కూడా మరిన్ని మంచి ఫలితాలని సాధించగలుగుతారు. ఈ రాశివారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేస్తూ ఉండండి. ఏలినాటి శని యొక్క బాధ నివారణకై తిలదానము, లవణదానము, నల్లటి వస్త్రము, పళ్ళు ఇటువంటివి దానం చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము